హాయ్ అండి. హాయ్. ప్రింట్ మీడియాకి, ప్రెస్ మీడియాకి వచ్చిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఆహ్, సి సినిమా చాలా బాగా వచ్చిందండి. యూ కెన్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. నేను ఆల్రెడీ నిన్న బిఫోర్ సెండింగ్ టు థియేటర్స్ డీసీపీ చెక్ కూడా చేసాము. సో, చాలా ప్రాపర్‌గా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి సినిమా. అండ్ ఇన్ జనరల్‌గా మనకు టెక్నీషియన్స్‌కి అంత రికగ్నిషన్ అనేది ఉండదు. మోర్‌లీ మేము బిహైండే ఉంటాము. సో, ఈ సినిమాలో వాట్ ఎవర్ మేము ఎఫర్ట్స్ పెట్టామో దాన్ని గుర్తించి మాకి ప్రతి వేదిక మీద స్థానాన్ని ఇచ్చి మాట్లాడడానికి ఇది చేసిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడక్షన్ వాళ్ళకి అండ్ మా హీరో అండి. హీరో సినిమా గురించి హార్ట్ అండ్ సోల్ కూడా కాదండి, ప్యాషన్ అండ్ ఎఫర్ట్ అనేది ఎంత లెవెల్లో పెట్టాలో అంత లెవెల్లో పెట్టేశాడండి. ఇప్పుడు మనం తీసే అప్పుడు ఒక క్లోజ్ కానీ ఎక్స్ట్రీమ్ క్లోజ్ కానీ పెట్టాలి అంటే హీ షుడ్ బి ఏ పర్ఫార్మర్ అండి. చెప్తున్నా కదా, టెర్రిఫిక్గా పర్ఫామ్ చేశాడండి. ఎక్స్ట్రీమ్ టైట్స్ వెరీ కొన్ని షార్ట్స్ పెట్టాం సినిమాలో. దాంట్లో హీ కెన్ అంటే మీకు మాటలు ఉన్నా లేకున్నా కూడా తన కళ్ళతోనే వాట్ ఎవర్ హీ కెన్ డూ అసలు పుల్ ఆఫ్ చేశాడండి. ఇరక్కొట్టేశాడు అసలు. సినిమా ఫస్ట్ సినిమా అని చెప్పి తను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సినిమా చూసిన తర్వాత ఏం మాట్లాడుతున్నా అనేది తెలుస్తుంది. మేము తీసేటప్పుడు మాకు కూడా అరే ఏం చేస్తున్నాడు రా పర్ఫార్మెన్స్ అని, అంటే క్లైమాక్స్లో కానీ మా ప్రీ క్లైమాక్స్లో కానీ హీరోయిన్ హీరో ఎపిసోడ్స్ కానీ ఫెంటాస్టిక్గా వర్క్ అయ్యాయి. సినిమా మీరు అందరూ అంటే ప్రయర్ మా టీజర్ నుండి మేము జనాలకి తీసుకెళ్ళాలి చిన్న సినిమా అనుకుంటున్నారు. దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఫార్వర్డ్ చేయాలని చాలా ఆలోచించి అంటే మా డైరెక్టర్ గారు టీజర్ని వైరల్గా అంటే కట్ చేయాలని కట్ చేశారు. అందరూ దాన్ని బోల్డ్ అంటున్నారండి. మా సినిమా బోల్డ్ కాదు, గోల్డ్ అండి సినిమా. చాలా అద్భుతమైన సినిమా అండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు మీ ఫ్యామిలీస్తో వెళ్ళి, నేను ఇప్పుడు ఒక సినిమా చేశాను అంటే మా ఇంట్లో మా అమ్మ నాన్నతో కూర్చొని చూడాలనుకుంటా అండి సినిమా. అద్భుతమైన సినిమా అండి. చాలా బాగా వచ్చింది సినిమా. దాని గురించి ఏం చేయాలో అన్నీ చేసాము. బిహైండ్ స్క్రీన్ ఎంతోమంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తారండి. ఇప్పుడు నా కెమెరా డిపార్ట్మెంట్లోనే మా కెమెరా కానీ, మా ఫోకస్ పుల్లర్స్, మా క్రేన్ వాళ్ళు, ట్రాక్ వాళ్ళు కానీ, జిమ్మీ కానీ, గింబల్ కానీ అందరూ ఎఫర్ట్ పడితేనే మాకు షూట్కి స్క్రీన్ మీద ఈ విజువల్స్ అనేటివన్నీ వస్తాయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో మనకి కలర్ గ్రేడింగ్ కానీ, ఈ మ్యూజిక్ కానీ మ్యూజిక్ ఎడిట్ ఇవన్నీ డైరెక్టర్ గారు చూసుకుంటారు. దే కేమ్ అవుట్ ప్రెటీ మచ్ వెల్. అసలు మ్యూజిక్ డైరెక్టర్ గారు శ్రీవసంత్ గారు అయితే క్లైమాక్స్లో కొట్టారండి మ్యూజిక్. చెప్తున్నా కదా, మీకు గూస్ బంప్స్ వచ్చేస్తాయండి, హెయిర్ లేస్తుంది, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. యూ విల్ లివ్ ద సినిమా అండి. చూసిన తర్వాత యూ విల్ ఫీల్ దట్ కనెక్ట్ అనేది. చాలా బాగా కొట్టారు. కొరియోగ్రఫీ, డ్యాన్స్ మా హీరో ఇరగొట్టేస్తాడు. డ్యాన్స్ మామూలు చేయడు. మనం చెప్పేది ఆలస్యం అయినా కొడతానే ఉంటాడు. అసలు సినిమాలో మీకు ఏం కావాలి, 2 గంటలు ఏముంది, మేము డబ్బులు పెట్టి రావాలి కదా, ఎందుకు రావాలి కొత్త సినిమా అంటే 2 గంటలు ప్లెంటీ మచ్ అంటే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉందండి. ఎమోషన్ ఉంది, డ్యాన్సులు ఉన్నాయి, సాంగులు ఉన్నాయి, పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. అన్నీ మించి ఒక 25 నుంచి 50 మంది యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ చాలామంది కొత్త వాళ్ళందరినీ పరిచయం చేశారండి. ప్రతి ఒక్కరు ఇక్కడ సినిమాని ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో చేసేయాలని రాలేదు. అందరికీ ప్యాషన్ ఉండి చాలా కష్టపడి చేయాలని వచ్చామండి. డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చాము. ఐ డ్రాప్డ్ అవుట్ మై ఎంబీబీఎస్ అండి. నేను ఎంబీబీఎస్ వదిలేసి సినిమాకి వచ్చాను అంటే హౌ మచ్ ఐ లవ్ సినిమా అనేది నాకు తెలుసండి. అండ్ దాని గురించి వచ్చాం. మా హీరో బిజినెస్లు ఉన్నాయండి, బిజినెస్ చేసుకోవాలి అంటే డబ్బులు రావాలి అంటే ఎక్కడైనా వస్తుందండి. కానీ సినిమా చేయాలి, సినిమాలో ఉండాలి, సినిమాలో నిలబడాలి అని ప్రతి నిమిషం కోరుకుంటాడండి. తను కూడా సినిమాలోకి వచ్చాడు. మా ప్రొడ్యూసర్లు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, ఫినాన్సెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి సినిమా చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే వీ ఆల్ లవ్ సినిమా అండి. చిన్న సినిమాని మన తెలుగు వాళ్ళు కానీ మన ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా కానీ బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు, ఎక్కడికో తీసుకెళ్తారు, ఆకాశానికి తీసుకెళ్తారు అంటారు. మేము ఏదో సినిమా తీసాము ఒక ర్యాండమ్గా ఏదో ప్రమోట్ చేయాలని కాదండి. చాలా మంచి సినిమా తీసాము, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అద్భుతమైన సినిమా తీసాం. మీ అంటే వాట్ ఎవర్ మా స్థాయిలో మా చెరువులో ఎంత ఉందో దాన్ని ఎంత పుష్ చేయాలో, ఎంత ఫార్వర్డ్ చేయాలో మా సైడ్ నుండి ట్రై చేసాము. ఇప్పుడు వరకు అయితే మా హీరో అయితే కనీసం సరిగ్గా నిద్ర కూడా పోతలేడండి, ఫీవర్ వస్తుంది. స్టిల్ హీ పర్ఫార్మ్డ్ లైక్ ఎనీథింగ్. సినిమాలో దానికంటే 100 టైమ్స్ బెటర్ చేశాడు. ఎందుకు కష్టపడుతున్నా అంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం అండి. మాకి ఏం చేస్తే వెళ్తుందా, ఏం చేయాలి అందరూ అడుగుతారండి, వెరీ జనరల్గా అడుగుతారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయినా కానీ అడుగుతారు, అరే చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారా, అరే ఎవరు వస్తున్నారా, ఎవరు చేస్తున్నారంటే ఎవరో వచ్చి ఏదో చేసే కానీ సినిమా తీయడం మాకు ఇవన్నీ ప్రమోషన్లు ఇవన్నీ చూసినప్పుడు తెలుస్తుంది ఏంటంటే సినిమా తీయడం ఈజీ రా, సినిమాని దాన్ని నిలబెట్టుకొని థియేటర్ వరకు తేవడం అనేది డైరెక్ట్గా వేరే లెవెల్లోనే ఉందండి అసలు. సో మేము దాన్ని ఎంత పుష్ చేయాలో అంత పుష్ చేస్తూనే ఉన్నాము.
మీ లైక్ ప్రింట్ మీడియా గారికి సార్స్ కానీ మేడం ఎవరు మీ ఎలా దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. లైక్ ఆకాశానికి తీసుకెళ్లాలన్నా మీరే, దాన్ని పాతాళానికి తీసుకెళ్లాలన్నా మీరే అండి. మేము సినిమానైతే జెన్యున్గా చేసాము. సినిమా చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ సపోర్ట్. సినిమా చూడండి. సినిమా బాగుంటేనే సపోర్ట్ చేయండి. సినిమా బాగుందని నమ్మకంగా చెప్తున్నాను. సినిమాని మల్టిపుల్ టైమ్స్ చూసామండి. వీఆర్ బిలీవింగ్ ఇన్ అవర్ సినిమా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మొన్న ప్రెస్ మీట్లో మీరేనా అమ్మో నేను మాట్లాడను నాకు భయం అని చెప్పింది, ఇవాళ ఇరగదీశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కెన్ వీ హ్యావ్ అ ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ షేక్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎంతో అద్భుతమైన రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమాని అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ షేక్ గారికి హార్డీ వెల్కమ్. అండ్ ఇప్పుడు మోయిన్ మాస్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, అలాగే మీడియా ప్రేక్షకులందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఇస్మాయిల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, అలాగే బసవరాజ్ సార్ గారికి, లహరి సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాలో తెలియదు, ప్రతి సాంగ్కి చెప్పాను ఆయనకి. ఎందుకంటే కొరియోగ్రఫీ చేసేటప్పుడు నాకు ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే ఆయన వచ్చి భయ ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అని చాలా హెల్ప్ చేసేవారు ఆయన సాంగ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా హీరోయిన్ ఐశ్వర్య అయితే చాలా చెప్పగానే చాలా పట్టేసేది, ఇంకా దాన్ని డెవలప్ చేసి చేసేది. ఐశ్వర్య థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా హీరో గారి గురించి చెప్పాలంటే ఆయన గురించి ఆల్రెడీ ప్రశాంత్ అన్న, మా డిఓపి సార్ అంతా చెప్పేశారు, నాకేం మిగిలించలేదు, అన్నీ ఆయనే చెప్పేశారు. కానీ వెరీ హార్డ్ వర్కర్ ధర్మ సార్, చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీ కోసం. ఈ మూవీ ఆయనకు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వెంకటరెడ్డి గారికి, అలాగే సర్వేశ్వరరావు సార్కి, రాముకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీకి వర్క్ చేసిన మన మ్యూజిక్ ఇచ్చిన వసంత్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్. అలాగే ఈ మూవీలో నా సాంగ్ జరిగినప్పుడు పనిచేసిన వాటర్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చేయడం వల్లే ఈ సాంగ్స్ ఇలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోయిన్ మాస్టర్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. డ్రింకర్ సాయి, ముందు డైరెక్టర్ గురించే చెప్పాలి. తను నాకు చాలా ఫ్రెండ్, చాలా సంవత్సరాల నుంచి. అంటే ఇంకా సినిమా అంటే ఈట్ సినిమా, స్లీప్ సినిమా అనే ఒక క్యాప్షన్ లాగా మనవాడు ఎప్పుడు సినిమా మీదే, ఇంకా వేరే పని ఉండదు, వేరే ఝాస్ ఉండదు. ఈవెన్ పర్సనల్ లేతుంది, వైఫ్ని కూడా ఊరికి పంపించేశాడు ఈ షెడ్యూల్గా అడ్డొస్తుందని. ఇదే పని మీద ఉన్నాడు. ఇప్పుడు రేపు రిలీజ్ 27వ తారీఖున తీసుకొస్తాడు అనుకుంటాను నాకు తెలిసి. అంత ప్రాణం పెట్టి చేశాడు. తర్వాత మాకు టీజర్ అప్పుడు అనుకుంటా కిరణ్ అన్న గెస్ట్లు ఎవరు దొరకట్లేదు, చాలామందిని అడిగాం, చాలా ఫోన్లు చేసాం అంటే, నేను పుష్పాలో ఒక సీన్ చూపించాను నేనేం చెప్పకుండా. ఎర్రచందనం అన్న ప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువు మన దగ్గర ఉంటే మనం డిమాండ్ చేయాలి కానీ రిక్వెస్ట్ చేస్తావు ఏంటని. నువ్వు ఆడియన్ అప్పీల్ చేయి. గెస్ట్లు వచ్చి ఏం చెప్తారు, సినిమా రీల్ కూడా చూడకుండా ఏదో చెప్తారు వాళ్ళకి. బట్ నీకు చెప్పేది ఎవరు, ఆడియన్. వాళ్ళని అప్పీల్ చేసుకో. మన దగ్గర మంచి గోల్డ్ లాంటి కంటెంట్ ఉంది, నువ్వు అందరినీ వెళ్ళి బతిమలుకుంటావు ఎందుకు? గెస్టులు రాపోయినా ఆడియన్స్ మార్నింగ్ షోకి వచ్చేలాగా మనం పబ్లిసిటీ చేసుకుంటే, మార్నింగ్ షో చూస్తే మనం నిజంగా మన కష్టం కరెక్ట్ అయితే, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా మ్యాట్నీ నుంచి గెస్ట్లు వస్తారు, ఆడియన్స్ వస్తారు, అందరూ వస్తారు, సినిమా పెద్ద సక్సెస్ అవుద్ది, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వస్తాయి, మనకు మంచి పేరు వస్తుంది అని చెప్పాను. సో మా దగ్గర గెస్ట్లు లేరు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మా వెనకాల ఎవరు లేరు. మేము ఒంటరిగా మాకు నచ్చింది ఒక మంచి కంటెంట్ అని మేము నమ్మింది తీసాం. ఆడియన్స్ మీరే మాకు దేవుళ్ళు, మీరే మాకు గెస్ట్లు, మీరే మాకు అన్ని. మీరు వచ్చి 27వ తారీఖుని మార్నింగ్ షో చూసి మీరు చెప్పండి మా సినిమా బాగుందా లేదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీ వసంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. జస్ట్ 2 మాటలు మాట్లాడండి. లేదు రండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్కి, హీరో గారికి అండ్ ఎంటైర్ టీమ్కి, మోయిన్ మాస్టర్ అండ్ ముఖ్యంగా వసంత్ గారు చాలా మంచి మ్యూజిక్ అందించారు ఈ సినిమాకి. అండ్ చంద్రబోస్ గారి లిరిక్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి, మనం కూడా మాట్లాడుకున్నాము. మళ్ళీ 27వ తారీఖు అందరూ థియేటర్లో సినిమా చూసి మా సినిమాని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ ఐశ్వర్య శర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాం. సూపర్.
Okay, so let me take a moment. I'm very, very happy today. I don't know even what to tell. I'm just waiting for 27th and just waiting everyone will go and watch our film. And thank you so much, producer sir, Ismail sir, Bhasavraj sir, and Lehri sir, for having that faith in me. And thank you so much, Kiran sir. What should I tell about you, sir? You are great. The belief he had in me, that is something great, because I don't know the language, but still he was like, I know you can do it, and that's how I do it. So thank you so much, sir. Thank you. And Sai, hats off to you, yeah. Seriously, I swear, like, just when we came here, just one rehearsal we did, not even rehearsal, just the dialogues we did, and I got surprised what he did. Just director sir said action, and he went Sai to Dharma. Like, hats off to you, yaar. I always tell him that I'm always gonna be his first fan. So that's why I said this, because what he did is a huge thing right now. Even I got surprised. So hats off to you, yaar, and all the best. And Prashant garu, ఎక్కడ ఉన్నారు మీరు? You come here. Give him a mic if you have. Take it. Prashant garu. చెప్పండి. You are a too nice person to me. You are like my friend. The guidance he had given me helped me a lot, like a lot. You don't know, because you know the way he tell the person sweetly, not roughly, like how the person is doing everything. Like if I'm good, she'll tell me. If I'm bad, she'll tell me. That is a huge thing. And even if I'm doing something wrong, he'll tell me like do. If, you know, I thought I have a burden or pressure. I don't know how to, but he make it very calm for me. So thank you so much, Andy. you, thank Thank you. Thank you. And about Moin Master, I will sing one line. I don't know the meaning, but I don't know about line like about Master. Masteru, Masteru. No, I will not sing. I don't know actually what does this song mean, so that's it. And Lakshmi Garu, thank you so much. Shivani, love you, yaar. You're the sweetest person. I'm telling what I'm feeling right now. I'm not thinking at all. Mom, she will always make me laugh on set. Thank you for that, because even if I have a serious scene, this guy will make me laugh every time. So thank you. I didn't saw you today while I'm performing, because I don't want to laugh. So thank you. Thank you so much, Andy. You did a great job in film. Thank you, real life Sai. Thank you so much. Thanks, Andy. You are the sweetest person on the set. Thank you, Sai Garu. And thank you, Rajesh Anna. You are always, that's this, Anna I said. Rajesh Anna, you know that you are my favorite. This word is enough to tell about you. Thank you so much, Andy. You are also very sweet. And come here. This girl, she is very like, we just met 2 days ago, but not 2 days, 3 days, but we have full on vibe. So thank you so much, yaar. We will play PUBG after that. So, and special thanks to my parents. They are just my pillars, and whoever I am today because of them. And I know they are watching this right now. So love you, Mama, Papa, and thank you so much for having that belief in me all the time. I will make you more proud. And thanks to my Guruji Kishore sir, because I know, sir, you always have believed in me, and I'm proving it right. So in future also I'll prove it right. And special thanks to my Navneet Bhaiya, because he's always there for me, and he's always given the guidance he have. I started, and he was there in the start to me. So thank you so much, Bhaiya. And special thanks to my audience who came today. Everyone, I just want you to go and just feel the film. It's a very good film. The emotion, the laugh, you will gonna have everything there. So believe me and believe us and go for the film. Thank you so much. థ్యాంక్ యూ ఐశ్వర్య గారు. పేర్లు మర్చిపోతే ఎంత సెన్సేషన్ అవుతుందో, అందుకని ఆవిడ అందరినీ కవర్ చేశారు. ఓకే, అండ్ ఇప్పుడు ఆర్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్
కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరణ్ తిరుమల శెట్టి గారు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది. టీజర్, ట్రైలర్, పాటలు. అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. స్రవంతి గారు మీకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కిరణ్ గాడు అనేవాడు ఒకడు ఇక్కడ నుంచోని ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటూ ఒక సినిమా తీసి ఇంతమందితో యాక్ట్ చేయించుకొని ఒక మంచి బజ్ తెచ్చుకొని ఒక సినిమా సూపర్ హిట్ అవబోతుందన్న సిచ్యువేషన్కి వచ్చాడు అంటే దీని ముందు ఒక 16 సంవత్సరాలు కష్టం ఉందండి. 16 సంవత్సరాలు అంటే నిన్న మొన్న వచ్చింది కాదు, 16 ఏళ్ళు. నేను కూడా యాక్చువల్గా స్టార్టింగ్ సినీ స్టార్లో మన ప్రభు గారితో జర్నీ చేసిన వ్యక్తిని నేను. ప్రభు గారు నన్ను తీసుకుని వెళ్ళి శ్రీహరి గారితో కథ చెప్పించి కొంచెం ఆ విధంగా నన్ను మూవ్ చేశారు ప్రభు గారే, జర్నలిస్ట్ ప్రభు గారు. ఆయన బ్లెస్సింగ్స్తో అడుగుపెట్టి అక్కడి నుంచి చిరంజీవి గారి దగ్గర దాకా వెళ్ళగలిగి అక్కడి నుంచి మళ్ళీ ఒక సినిమా డైరెక్షన్ చేసే స్థాయికి వచ్చానంటే దానికి కారణం ఎవరంటే ఫస్ట్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులండి. వాళ్ళు లేరండి, ప్రజెంట్ ఇద్దరు చనిపోయారు. ఒక 10 ఇయర్స్ నుంచి ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక వ్యక్తి నన్ను నడిపిస్తున్నాడండి. ఒక 10 ఇయర్స్ నుంచి ఆ వ్యక్తిని ప్రత్యేకంగా నేను ఇక్కడ పిలుచుకోవాలి. అంకుల్ కమ్. ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా వెనక ఒక ధైర్యం కావాలండి. మనం ఏది చేయాలన్నా సరే ఆ ధైర్యం ఇచ్చే మనుషులు మనకు లేనప్పుడు ఆ పని చేయలేం మనం. అట్లా నాకు ధైర్యం ఇచ్చాడు నా డాడీ, మా ఫాదర్. పంజాబ్ నమ్మాడు. అరే కిరణ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు, నేను నీకుంటా అండగా. ఎప్పుడన్నా ఇంట్లో ఇలా హౌస్లో నేను ఉంటాను యాక్చువల్గా. అలా నాకు ఒక అండగా ఉండి నాకు ఏ ప్రాబ్లం రాకుండా ప్రతి క్షణం నన్ను కనిపెట్టుకొని ఒక ఫాదర్ స్థానంలో ఉన్న నా తండ్రికి ఈరోజు మీ పరంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న లేరు కాబట్టి నాకు. నెక్స్ట్ అండి, తర్వాత ఒక కథ రాసుకున్న తర్వాత మనకు కావాల్సిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు దొరికారు. వాళ్ళు లేకపోతే నా సినిమా స్టార్ట్ కాదు. అట్లా నా ప్రొడ్యూసర్స్ నా మొదటి దేవుళ్ళు బసవరాజు శ్రీనివాస్ గారు, ఇస్మాయిల్ షేక్ గారు, బసవరాజు లహరీధర్ గారు. వీళ్ళు ముగ్గురు లేకపోతే నా సినిమా లేదు. నెక్స్ట్ సినిమా అంత బాగా రావటానికి కారణం నా సినిమా పనిచేసిన టెక్నీషియన్స్, మన వసంత్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ కానీ, చంద్రబోస్ గారు కానీ, మార్తాండ్కే వెంకటేష్ గారు కానీ, అట్లాగే పనిచేసిన టెక్నీషియన్స్ టోటల్ మోయిన్ కానీ, అట్లా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేయబట్టే నేను ఈ సినిమా చేసుకోగలను. ఆర్టిస్టులు వినయ్ కానీ వీళ్ళందరూ చేయబట్టే నేను ఈ విధంగా చేయగలిగానండి. అట్లాగే యాక్చువల్గా నేను ఒక సినిమా కథ అనుకున్నప్పుడు ప్రతి డైరెక్టర్కి అనిపించేది ఏంటంటే సినిమా స్టార్ట్ కాకముందు కొంతమంది పర్సన్స్ ఉంటారు, వాళ్ళతోనే డైరెక్టర్ అనే డిస్కషన్ చేస్తూ ఉంటాడు. టీ స్టాల్ దగ్గర లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ చోట వాళ్ళే ఉంటారు, వాళ్ళ 3-4 ఫ్రెండ్స్ ఉంటారు అంతే. చాలామంది ఆ స్టేజ్ దాటి సినిమాకి ఎక్కిందిరా ప్రాజెక్ట్ అనగానే వాళ్ళని లైట్ తీసుకుంటారు. కానీ నేను అలాంటి వాడిని కాదండి. అట్లా నాకు ఇచ్చినటువంటి నా బెస్ట్ ఫ్రెండ్ నా కిషోర్ కమ్. అంటే స్టోరీ డిస్కషన్ వాళ్ళకి ఏం నేను ఇస్తానో రూపాయి ఇవ్వనో తెలియదు, నా వల్ల ఉపయోగం ఉంటుందో తెలియదు. ఒక ఫ్రెండ్షిప్, ఒక స్నేహంగా వచ్చి కాదు అలా చేద్దామండి ఇలా చేద్దామండి అని చెప్పి కూర్చొని డిస్కషన్ చేస్తాం కదండి. అలాంటి ఫ్రెండ్లో నా బెస్ట్ ఫ్రెండ్ నా కిషోర్. అలాగేనండి నెక్స్ట్ ప్రసాద్ కోవెల్కర్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. రోజు పొద్దున్నే టీ తాగడానికి 7 గంటలకి రహమత్ నగర్ సర్కిల్ దగ్గరికి వస్తే ఆడొస్తాడు, ఇద్దరు టీ తాగుతాము, 1 గంట సేపు ఇదే డిస్కషన్. ఈ డిస్కషన్ సినిమాదండి ఇదంతా, వేరేదైతే నేను చెప్పను మీకు. ఈ డ్రింకర్ సాయి సినిమా దాని గురించి చెప్తున్నాను అనమాట. మీరు బోర్ అనిపించినా ఏమనుకో, దయచేసి నా బాధ్యతగా నేను చెప్పుకోవాలి వీళ్ళ గురించి, నాకు ఉన్నటువంటి అవకాశం ఇది, దయచేసి ఏమనుకోవద్దండి. అట్లా నా కిషోరు, నా ప్రసాద్ కోవెల్కర్ అనే అతను, వాళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ సమక్షంలో స్క్రిప్ట్ చేసుకోగలిగాను. అలాగేనండి ఇప్పుడు మా హీరో గురించి, హీరోయిన్ గురించి ప్రతి దాంట్లో మాట్లాడుతున్నాను. నాకు అంతకంటే ఇంపార్టెంట్ ఉన్నారు కాబట్టి కొంచెం చెప్తున్నాను అనమాట ఇప్పుడు. అట్లాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా సర్వేశ్వరరావు గారు కానీ, పళనివేల రాజన్ కానీ, మా రాము కానీ, మా వెంకటరెడ్డి, మా ప్రసాదు, అట్లాగే మన అమ్మాయి షహీనా కానీ, వీళ్ళందరూ చాలా కష్టపడి పనిచేశారండి. అందరూ చెప్తారు కష్టపడి పనిచేశారని, వీళ్ళు కూడా ప్రాణం పెట్టి చేశారు. రూపాయి కోసం ఎవరు చేయలేదండి ఈ సినిమా. అందరూ ఈ సినిమా కథ విని సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని కోరుకొని చేశారు. ఇక ఫైనల్గానండి ఇదండి ఇప్పటి వరకు నేను చెప్పదలుచుకుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి మీరు మీడియా మిత్రులు. ఇదేంటారు లాస్ట్లో కాకా పడుతున్నాడని దయచేసి అనుకోవద్దండి, మీ దండం పెడతాం. ఎందుకంటేనండి ఇప్పుడు ఇక్కడ దాకా లాక్కొస్తాం సినిమాని, మనం లాక్కొస్తాం. ఇక్కడి నుంచి థియేటర్స్కి వెళ్ళాలి అంటే ఆ థియేటర్స్లోకి వెళ్ళే జనాలకి, ఆడియన్స్కి మాకు మధ్య వారధులు మీరే.
మీరు చిన్న సినిమాలు అనగానే మీకు అర్థమైపోద్దండి. మీకు ఆ లుక్ కానీ దీనిలో మ్యాటర్ ఉందిరా, ఇది ఎక్కేస్తుందిరా అన్న సిచ్యువేషన్ మీరు అంతా తెలివి తక్కువలేం కాదు, మీకు అర్థమైపోద్ది అది. అర్థమైపోయింది కాబట్టి మీడియా మిత్రులు చాలామంది లేదు కిరణ్ కొట్టేస్తా చూడు ఈసారి నో డౌట్, మన రమేష్ చిన్నమూలు కానీ, మన వీరబాబు కానీ, మన మన చాలామంది మీలో అందరూ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారండి. వీళ్ళందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చారు మామూలుగా. అట్లా నేను చెప్పేది ఏంటంటే చాలామంది అంటారండి, రివ్యూలు రాస్తారా, రివ్యూలు పట్టించుకోవద్దు. వాళ్ళు పట్టించుకోకపోవడం కాదండి, రివ్యూ రాసేవాళ్ళు కరెక్ట్ అంట. నేను కరెక్ట్ అంటాను అంతే. ఇప్పుడు రివ్యూస్ రాసాడంటే ఆ స్థానం వచ్చిందంటే ఆల్రెడీ అతను చేసినటువంటి కొన్ని సినిమాలకు సంబంధించిన రివ్యూలు సక్సెస్ అవ్వబట్టే అతను రివ్యూ రైటర్గా కూర్చొని ఉంటాడు ఆ ప్లేస్లో. అంతే తప్ప రివ్యూ రైటర్లు చెప్పింది వాళ్ళు అసలు బ్యాన్ చేసేయాలి నేను నా వరకు అయితే మాత్రం నేను నమ్ముతానండి. రివ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రాస్తారండి. ఎందుకంటే నిజంగా వాళ్ళకి నచ్చవు, కొన్ని తేడాలు ఉండొచ్చు, అటు ఇటు ఉండొచ్చు, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఏంటంటే సినిమా ఆడియన్స్ వ్యూనే బట్టే రాస్తారండి. అట్లాగే నా సినిమా కూడా నేను చెప్తాను, నిజంగా మీకు నచ్చకపోతే 0 ఇవ్వండి. కొద్దిగా కదిలిచ్చింది హార్ట్లో అంటే నాకు 3 ఇవ్వండి. కొంచెం కదిలిచ్చిందంటే, ఎందుకంటే సార్ చిన్నగా కొంచెం పర్లేదు రా మా బాగా తీశాడు, కొంచెం హార్ట్ టచ్ అయింది, దీన్ని మనం ఎందుకు 2 తగ్గించాలి సార్? చిన్న సినిమాలు బతికితేనే కదా సార్ మనం అందరం బతికేది. చిన్న సినిమాలు బతికితేనే కదా సంవత్సరానికి 3-4 పెద్ద సినిమాలు తీస్తారు. వాటి వల్ల అయితే మనం బతకట్లేదు కదండి. ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బతికేది అదే కదా. నేను అందుకే రివ్యూ రైటర్స్ అంటే నాకు అభిమానం అండి, గౌరవం ఉందండి. మీరు రేపు పొద్దున్న చెప్పాను కదా, మీకు నచ్చలేదంటే 0 ఇచ్చేయండి, 1 వద్దు, 2 వద్దు. ఇంకా నాలాంటి ఇంకోసారి రాడిక చెప్తున్నా నేను. ఎందుకంటే ఒక సీరియస్ ఇష్యూని పట్టుకుని సినిమా తీశాను, సామాజిక అంశాన్ని. అది మీరందరూ ఎపిసోడ్ చేస్తారు నాకు తెలుసు. ఏదో కమర్షియల్గా ఏదో జోకులు వేసుకొని ఇది హిట్ కొట్టేస్తారని మీరు నమ్మరు. కానీ మీరు ఆ ఫీల్ అయితే, నేను కూడా చెప్తానండి, ఫీల్ కనుక అయితే సినిమా చూసి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండి, మీరు మైండ్లో ఒక 2.5 ఇద్దాం అనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ ఉండి వాళ్ళంటి వాళ్ళు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ రివ్యూస్ చూసి చాలామంది థియేటర్కి వస్తారండి, అది నేను నమ్ముతా, పర్సనల్గా నేను నమ్ముతాను సార్. అందుకే మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, కొంచెం ఈ డ్రింకర్ సాయి అనే సినిమా విషయంలో మీరు కొద్దిగా థింక్ చేయండి ప్లీజ్. అట్లాగే సార్ ఇంకోటి హీరో అండి, అంటే సార్ మీరు కూడా ఆలోచించండి, ఒక హీరో ఒక హీరోయిన్ వీళ్ళందరూ ఎక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి ఒక సినిమా చేసుకుని సక్సెస్ అయితే ఇంకా 4 సినిమాలు చేస్తారు, మన ఇండస్ట్రీ బాగుంటుంది. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని గ్రేడ్లు కాదండి, హిట్ అయితే పెద్ద సినిమా అయిపోద్ది. అది ఈరోజు అతనికి 101 ఫేవర్ ఉండి లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలి మహేష్ అంటే పాపం పరిగెత్తుకొచ్చాడండి. అతను ఇంతకన్నా డెడికేషన్ ఎవరికి ఉంటుంది? అతని యాటిట్యూడ్ కానీ ఏమి పర్ఫెక్ట్ పర్సన్, అతను హీరోగా నిలబడే మనిషి. అన్ని యాంగిల్స్ అతను చూసుకొని అతనితో నేను యాక్ట్ చేయించుకున్నా, దానికి మీ మార్కులు 100% పడతాయి నాకు. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరు ప్రేక్షకులకు నేను మనస్ఫూర్తిగా ప్రాధేయపడుతున్నానండి, ఒక్కసారి సినిమా చూడండి, నచ్చకపోతే మాత్రం అసలు మీకు మొహమాటం లేకుండా చిచ్చే దీని అమ్మ సినిమా అని చెప్పి బయటకు వచ్చి ఒక 100 మందికి చెప్పండి. 100 మంది అందరూ చెప్తారనుకోండి ఈ మాట, నేను మాత్రం కాన్ఫిడెన్స్ చెప్తున్నా. బాగుందనుకోండి అండి, ఇద్దరు చెప్పండి చాలు, 100 మంది చెప్పక్కర్లేదు, బాగుందని 2 చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ష్యూర్గా 27న మీరు బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, మళ్ళీ సక్సెస్ మీట్ పెడుతున్నాం, నేనే యాంకర్. శ్రావంతి గారు థ్యాంక్ యూ అండి, అది జరగాలండి, 100% జరగాలి, నేనైతే కోరుకుంటున్నాను. బాగా మీరు కూడా యాంకరింగ్ బాగా చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మీకోసం 3 సార్లు ప్రయత్నం చేస్తాం, మీరు దొరకలేదు మాకు, కనీసం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ దొరికారు, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు ఆర్ మోస్ట్ సెన్సేషనల్ పర్ఫార్మర్ ఆర్ డ్రింకర్ సాయి ధర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏదైనా అప్కమింగ్ అవార్డ్స్ ఏమైనా ఉంటే బెస్ట్ పర్ఫార్మర్ మీకే రావాలని కోరుకుంటున్నా. లైవ్లో పర్ఫార్మెన్స్ చూసాక కొత్త ఫ్రెషర్స్కి ఇంత మంచి యాక్టింగ్ రావడం అనేది మామూలు విషయం కాదు, చాలా అద్భుతంగా చేశారు. అవార్డులు అన్నారు కదా, అవార్డు అనగా నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. ఏమన్నా కనుక బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ అవార్డు వస్తే కనుక 100% ఇతనికి వస్తుంది, 100% వస్తుంది ఇతనికి. మేము ఆ ప్రయత్నాలు కూడా చేసుకుంటాము, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఇంటర్వెల్ దగ్గర నా కొడక కనబడితే చంపేస్తా నా కొడక అన్నట్టు కోపం వచ్చింది మనకి. క్లైమాక్స్ దగ్గర ఎలా ఉంటుందంటే డొక్కల్లోంచి వస్తుంది పెయిన్, అది మనకి అది చూస్తూ ఉంటాం కదండి, ఆ డొక్కల్లోంచి తంతా ఉంటుంది, పక్కన చూస్తే ఏడుతున్నాడు అనుకుంటాం చెప్పి ఏడవలేము మనం. కాసేపు పక్క తిరిగి కిందకు అసలు సైక్ చేసుకొని జస్ట్ పక్కన వేసుకొని మళ్ళీ మామూలుగా ధైర్యంగా మనం అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇతను. మీరు చెప్తారండి, నేనేం వాగట్లేదండి, మీరు అందరూ చెప్పే మాట అది. రేపు పొద్దున డెఫినెట్గా ఇతను బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ అవార్డు మాత్రం 100% వస్తుంది ఇతను. థ్యాంక్ యూ అండి. యా ప్లీజ్ ధర్మ గారు. థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సురేష్ అన్న రండి అన్న, కాదన్న
హియర్ వి మీడియా వెల్కమ్ వాళ్ళందరూ- ఆర్ పిఆర్ఓ సురేష్ గారిని మీడియా వేదిక మీద వాళ్ళందరూ జాయిన్ చాలా బాగా అవ్వాల్సిందిగా చేశారన్న మన రిక్వెస్ట్ చేస్తాం. సినిమాకి చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్స్ అండి అందరికి, అందరికి ప్రతి శ్రీను ఒక్కరికి గారు. చాలా థ్యాంక్స్. శ్రీను గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ పిఆర్ఓ శ్రీను గారు. ఓకే. శ్రేయస్ వాళ్ళు కానీ అండ్ శ్రేయాస్ మీడియా నుంచి టీం ఎవరైనా ఉంటే ప్లీజ్ యాడ్ అవ్వరా. సినిమాని చాలా బాగా రీచ్ చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ నిజంగా దేవుళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళు లేకపోతే సినిమా లేదు. చాలా వ్యాపారాల్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ సినిమాలో మరి 1%. అయినా కానీ ప్రొడ్యూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఇందాక ఆ పాప అడుగుతుంది ఇంకెంతసేపు పట్టిద్ది అన్న అని. సో త్వరగా మాట్లాడేస్తే బోర్ కొట్టకుండా ఉంటుందేమో అనుకుంటున్నా. అందరికీ థ్యాంక్స్లు. కొంచెం మన సినిమా బయటికి వెళ్ళిపోయాక సక్సెస్ అప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఎక్కువసేపు మాట్లాడాలి. ఎందుకంటే అందరూ మనీ కోసమనో అట్లా కాదు, ప్యాషన్తో బ్లడ్ బెడ్ చేస్తారు. అందరూ చేయబట్టే అవుట్పుట్ కూడా మంచిగా వచ్చింది. నేనైతే హీరో అవుదామని అనుకున్నా, ఖచ్చితంగా హీరో అవుదామని అనుకున్నా. అండ్ నేను చచ్చిపోయేప్పుడు హీరోగా అన్నా చచ్చిపోతా, లేదా ప్రయత్నిస్తా అన్నా చచ్చిపోతా. కానీ చచ్చిపోయేటప్పుడు అయితే హీరో అనే ట్యాగ్ లైన్ పెట్టుకునే చచ్చిపోతా. అది ప్రయత్నంలో చచ్చిపోయినా నాకు ఇబ్బంది లేదు, లేదా హీరో అయినా నాకు ఇబ్బంది లేదు. డూ ఆర్ డే అంతే, ఇంక వేరే ఏం లేదు. నాకు అదొక్కటే, ఇంకేం లేదు. అండ్ టీజరు, ట్రైలరు, సాంగ్స్ నచ్చితే మీరందరూ సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత నచ్చితే కాస్త 10 మందికి చెప్పండి. ఇంకంతే. ఇప్పుడు నేను బాబు రెండయ్యా నన్న మీరు రారని నాకు తెలుసు. మీకు టీజరు, ట్రైలరు, సాంగ్స్ నచ్చాలి. నచ్చితేనే వస్తారు. సో అందరూ నచ్చితే తప్పకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ.